పెద్ది సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా 2026 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డు, జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్కి పెద్ది సినిమాకి వస్తుంది. అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడే రిలీజ్ అయింది సినిమా. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆకట్టుకుంటుంది. మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోలా కనిపించింది. మొత్తం సినిమా స్టోరీ కానీ, సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. రామ్ చరణ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అతని బాడీ మేక్ ఓవర్ కానీ, అతను చేసిన యాక్షన్ కానీ, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాకపోయినా కూడా పెద్ద స్టార్ అవుతాడనిపించేంత హార్డ్ వర్క్ కనిపిస్తుంది అతనిలో. బాగుందండి సినిమా, చాలా బాగుంది. యాక్షన్ సీన్ బాగున్నాయి. రామ్ చరణ్ చాలా బాగున్నాడు. యాక్టింగ్ సూపర్ చేశాడు. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. పెద్ది అంటే పేరు కాదు, నమ్మకం. రామ్ చరణ్ అన్న చేస్తే బాగుంటుంది. సినిమా లాగని కాదు, అది స్టోరీ అనేది ఏంటంటే మనకి ముందుకు వెళ్ళాలి, ఆట మనం ఆడాలి, పోరాడాలి అన్నట్టుగా చాలా ఎక్స్ప్లెయిన్గా చూపించిన రామ్ చరణ్ గారు. ఓడిపోయామని చెప్పి ఆగిపోకూడదు కదా, ఒక ఆట నుంచి ఇంకొక ఆట, వాళ్ళ ఊరికి కావాల్సిన ఏమిని తీసుకొచ్చి చూపించాడు అలా స్క్రీన్ ప్లే. సినిమా అయితే చాలా బాగుంది అన్న. యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అంటే వేరే లెవెల్. కొత్తగా అంటే చాలా కొత్తగా బాగుంది. చాలా యాక్టింగ్ కానీ, బాడీ కానీ చాలా బాగుంది. కొత్తగా అనిపించింది అండి. బాడీ చాలా బాగా చేశాడు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆమె. యాక్టింగ్ ఫస్ట్ ఇంకా ఈ మూవీలో చాలా బాగా చేశారు. ఈ మూవీలో చాలా బాగుందండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఇంకా ఎక్సలెంట్. ఇప్పుడు యాక్చువల్లీ నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా. టికెట్స్ అయితే అసలు నాకు నిన్న దొరకలేదు, చాలా ట్రై చేసిన. ఈరోజు మార్నింగ్ 8 o'clock షోకి అయితే వచ్చిన. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ట్రైలర్ చూసి, టీజర్ చూసి. గేమ్ చేంజర్ తర్వాత ఒక పెద్ద ఫ్లాప్ తర్వాత అన్నకైతే ఒక మంచి మూవీ వచ్చిందని చెప్పాలి. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. మూవీ చాలా 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 బాగుందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. రామ్ చరణ్ గారే హైలైట్ అండి. యాక్చువల్గా ఆయన యాక్టింగ్ అదే హైలైట్. అసలు ఆ ఫైట్స్, యాక్టింగ్ అవే హైలైట్. సినిమా నిజంగా అద్భుతం బ్రో, అద్భుతం. ఈ సినిమాతో ఎన్ని అవార్డులు ఉన్నాయి, అన్ని అవార్డులు కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి, యాక్టింగ్ కోసం ఒకటే మాట చెప్తాను, ఈ సినిమా కోసం రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. తను చెయ్యి బాగాలేపోయిన కోసం తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల కోసం పోరాడాడు. అంత బాగుంది సినిమా. జై గ్లోబల్ స్టార్. ఈ సినిమాలో లాస్ట్ 40 నిమిషాలు సెంటిమెంట్ అయితే సూపర్. ఒక ఊరు కోసం ఒక యువకుడు ఏదైనా చేయాలనుకుంటే చేయగలడని ఈ సినిమాలో రామ్ చరణ్ చూపించాడు. అంత అద్భుతంగా చూపించాడండి నిజంగా సినిమాలో. ఈ సినిమాలో మొన్నబాయ్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ లెవెల్లో చాలా బాగుంది. ఇది డెఫినెట్లీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని నేను ఆశిస్తున్నాను. పెద్దగా హిట్ కొట్టేశాడన్న. బుచ్చిబాబు డైరెక్షన్ కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అదిరిపోయినాయి. అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.